హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుషరాణి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఎవరైతే యూరిన్ని కొంతమంది హోల్డ్ చేస్తూ ఉంటారు, ట్రావెలింగ్లో అయినా వాట్ ఎవర్ ఎక్కడైనా సరే, సో అలా ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల, మనం అన్లోడ్ చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. ఓకే, అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా యూరిన్ హోల్డ్ చేయడం అనేది అస్సలు మంచిది కాదండి. ఇది మనకి సెవరల్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లైక్ యూటీఐ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, బ్లాడర్ వీకనింగ్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుంటే కనుక దీని గురించి యూటీఐ, వాట్ ఈజ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా వస్తాయి అని అంటే, ఎప్పుడైతే మనం యూరిన్ని హోల్డ్ చేస్తామో అప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి బ్లీడింగ్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల యూటీఐ రిస్క్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాడర్ వీకనింగ్. బ్లాడర్ వీకనింగ్ అంటే లైక్ ఎప్పుడైతే మనం యూరిన్ని బ్లాడర్లో హోల్డ్ చేస్తామో ఆ బ్లాడర్ మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. సో అలా వీక్ అయినప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్గా మనం ఎంటీ చేయలేమన్నమాట, బ్లాడర్ని ఎంటీ చేయలేం. సో అలాంటప్పుడు బ్లాడర్ వీక్ అయిపోయి మనకి ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కిడ్నీ డ్యామేజ్. ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడం అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయడం ద్వారా కిడ్నీస్ మీద ప్రెషర్ పడి మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాడర్ రప్చర్. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. అంటే చాలా లాంగ్ టర్మ్ లేకపోతే ఫ్రీక్వెంట్గా అలా హోల్డ్ చేస్తూ ఉండడం వల్ల బ్లాడర్ రప్చర్ జరిగి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎవరు కూడా అలాంటివి చేయకూడదు. అండ్ ఇలాగే కంటిన్యూగా హోల్డ్ చేయడము ఎప్పటికప్పుడు, అంటే యూరిన్ అన్లోడ్ చేయకపోవడం వల్ల మగవాళ్ళల్లో, అలాగే అంటే లైక్ ఎప్పుడు హోల్డ్ చేయడం వల్ల మగవాళ్ళలో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే లైక్ వజనల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెవర్ హోల్డ్, ఎప్పుడు కూడా హోల్డ్ చేయకండి. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.